సెలెక్ట్ అవుతే 60,000 జీతం వస్తుంది. ఇక మన కష్టాలన్నీ తీరిపోతాయి, హ్యాపీగా బ్రతికేయచ్చు. జాగ్రత్త, మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. త్వరగా వచ్చేదా? ఖచ్చితంగా ఆ జాబ్ ని సంపాదించే వస్తా. మరి నేను వెళ్ళొస్తాను నాన్న, నువ్వు జాగ్రత్తగా ఉండు. ఈ జాబ్ నాకు చాలా అవసరం. మా నాన్న నా కోసం ఎంతో కష్టపడ్డాడు. మా నాన్నని హ్యాపీగా ఉంచాలంటే ఈ జాబ్ నాకు రావాలి. నా బంగారు తల్లి, నేను పని చేయట్లేదు, డబ్బులకి ఇబ్బంది పడుతున్నానని తాను జాబ్ చేస్తానని ఇంటికి వెళ్ళింది. సర్లే, ఇంకా ఎన్ని రోజులు బతుకుతాను కూడా తెలియదు. తనకి జాబ్ వస్తే పని హ్యాపీగా ఉంటుంది. నా పాపకి జాబ్ వస్తుంది, దేవుడు జాబ్ ఖచ్చితంగా వస్తుంది. మీకు జాబ్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు జాబ్ వచ్చిందని తెలిస్తే మా నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడే ఈ విషయం మా నాన్నకు చెప్పాలి. ఏంటి నాన్న ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? సరేలే, డైరెక్ట్ గా వెళ్ళి సర్ప్రైజ్ చేద్దాం. ఆయన హ్యాపీగా ఫీల్ అవ్వడం నేను కళ్ళారా చూడాలి. కూతురు ఆనందం అని చెప్పి నీ ఆరోగ్యం పాడు చేసుకున్నాను. ఇలా అయితే బ్రతకడం కష్టమైంది. నా కూతురి ఆనందం కంటే నాకేది ముఖ్యం కాదు. తనని ఆనందంగా ఉంచడంలోనే నేను ఆనందంగా ఉంటాను. నాన్న త్వరగా రా నాన్న, నాకు బాగా ఆకలిస్తుంది. తొందరగా ఇంటికి వెళ్ళిపోదాం. సరే పర్లేదు, నేను చూసుకుంటాను. నాన్న నాకు బాగా ఆకలిస్తున్నప్పుడు ఆకలి తెలియకుండా ఒక పాట పాడతారు కదా, పాడండి నాన్న. నాన్న కాళ్ళు నొప్పి వస్తున్నాయి నాన్న. చంద్రయ్య, ఎక్కడయ్యా నా అద్దె డబ్బులు? 6 నెలల నుండి అడుగుతున్నాను, ఈ రోజుకి ఇంకా ఇవ్వలేదు. ఇలా అయితే ఉండదయ్యా, మా ఇల్లు ఇప్పుడే ఈ క్షణమే ఖాళీ చేసి వెళ్ళిపోండి. వచ్చి చిన్నగా మాట్లాడింది. లోపల కూతురు నిద్రపోతాను, పిల్లలంటే బాధపడుతుంది. ఎలాగైనా 2 రోజులు డబ్బు కట్టేస్తాను. ఏంటి చిన్నగా మాట్లాడాలి? కట్టడం చేత కాదు కానీ కూతురు ముందు పరువు కావాల్సి వచ్చిందా? రేపటి కల్లా అద్దె డబ్బులు నాకు ఇవ్వకపోతే ఇంట్లో ఒక్క సామాను కూడా ఉన్నాను. ఏమైంది నాన్న? నేను మొత్తం విన్నాను నాన్న, నువ్వేం బాధపడకు నాన్న. నేను బాగా చదువుకొని ఒక మంచి ఉద్యోగం చేస్తాను. మనమే ఒక మంచి ఇల్లు కట్టుకొని ఆనందంగా ఉందాం. అప్పుడు ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. నువ్వేం బాధపడకు నాన్న. ఏమైంది నాన్న? డాన్స్ చెయ్యి.
వచ్చిందన్నా మనం హ్యాపీగా బతికేయచ్చు నాన్న. నాన్న లేదు నాన్న, నాకు భయం వేస్తుంది నాన్న. ప్లీజ్ నాన్న దగ్గర